సైనామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మరి ఎంతమంది బాధల్లో ఉన్నారో, ఎంతమంది సంతోషంలో ఉన్నారో, ఎంతమంది ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారో, ఎంతమంది క్షణక్షణం భయపడుతున్నారో. తిండి తింటున్నాం కానీ మాకు ప్రశాంతమైన నిద్ర లేదు, మా చుట్టూ ఎంతో భయంకరంగా ఉంది అని చెప్పని బాధపడుతున్న ప్రతి ఒక్కరి కోసం దేవుడి రాత్రి వేళ సమయం మాట్లాడుతున్నాడు. మీ అందరితోటి, మీతోటి, నాతోటి దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మరి మనం ప్రార్థన చేసుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, ప్రభా, మా పెదవులని స్థిరమైన బోరుగా వాడబడండి అయ్యా. మా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి, మా మాటలుగా కాకుండా నాయన నీ మాటలుగా పలికించండి అయ్యా. ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా, భయంకరమైన జీవితాల్లో జీవిస్తున్నారో ప్రభా, అంత భయంకరమైన జీవితంలో ఉండుకోండి నాయన. నీ స్వార్థ ఎంతమంది బిడ్డలు చాటింపు చేస్తున్నారో ప్రభా, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాల సమయించిన ఆయన నా తండ్రి ప్రభా, నా తండ్రి, ఈ సమయం వరకు మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ సమయంలో నాయన మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. ఎంతమంది బిడ్డలు భయపడుతూ బాధపడుతున్నారు, క్షణం బాధపడుతున్నారు నాయన. ఆ భయంకరమైన పరిస్థితిలోంచి నాయన శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం అయ్యా. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా ఎంతమంది గృహాలకి నైనా నడిపించే వాళ్ళందరం బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రాని బిడ్డలు ఎవరన్నా ఉంటేనైనా క్షేమకరంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మాకైతే ఏమీ తెలియదయ్యా, కానీ నా తండ్రి ప్రభా నడిపించు వాడువు నీవేనయ్యా. అందరం బట్టి నీకు స్తోత్రం నాయన. తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడిన బిడ్డలందరితోటి దీవించండి, ఆశీర్వదించండి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి, ఈ ఆకాంత సమయంలో నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి నీ స్వరాన్ని వినిపించగలిగే శక్తిని, బలం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయనా. ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వాదాలు, మేలులు పొందుకోవాలయ్యా. ఆ బిడ్డల ధైర్యం పొందుకోవాలయ్యా. భయాన్ని పోగొట్టుకోవాలి నాయన. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య తొలగించుకోవాలయ్యా. ధైర్యం కలిగి జీవించాలయ్యా. చుట్టుపక్కల ప్రాంతం నా తండ్రి ప్రభా ఎంత భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా సహాయం దయచేయమని, శాంతి సమాధానం దయచేయండి. మాట్లాడండి అయ్యా, వాక్యం ద్వారా చెప్పండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో నా తండ్రి ధైర్యాన్ని పొందుకునే వాక్యం మీరు ఇస్తున్నందుకే స్తోత్రం. నా తృప్తికరమైన ఆహారాన్ని ప్రతి ఒక్క బిడ్డకు పంచుతున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రియబిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు లోకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను అని చెప్పింది. మరి ఆ దూత ఎందుకు చెప్పిందంటే, మరి ఏసేపుకి కన్యకైన మరియను ప్రదానం చేయడానికి అని చెప్పాలని మాట్లాడుకున్న తర్వాత మరియ గర్భాన దేవుడు పరిశుద్ధాత్మ గర్భాన ధరింపబడ్డప్పుడు ఆ తల్లికి తెలియదంట. అసలుకి ఆ పరిశుద్ధాత్మ తన గర్భంలో ఉన్నాడని కూడా తనకి తెలియదంట. మరి ఇదేమో ఆ దూత మరియా, నువ్వు భయపడ మాకు, దయాప్రాప్తురాలా, శుభము, ప్రభువు నీకు తోడున్నాడు అని చెప్పనని చెప్పి మాయమైందంట. అక్కడికి వెళ్ళి ఏసేపుకి కూడా చెప్పిందంట, ఏసేపు నువ్వు ఆమెని ముట్టవద్దు, పరిశుద్ధాత్మ భూమి మీదకు వచ్చేంత వరకు ఆమెని ముట్టొద్దని చెప్పనని ఏసేపుకి కూడా చెప్పిందంట. నువ్వు ఎడవనాడవద్దు, మరియని తీసుకొని మంచి చోటకి తీసుకెళ్ళని చెప్పనని దూత కూడా ఏసేపుకి చెప్పేసి అక్కడి నుంచి దూత వెళ్ళిపోయిందంట. అంతకుముందు అనుమానిస్తూ ఉండేవాడంట, ఎట్లాగా తల్లి అయిన దాన్ని నేను ఎలాగా చేసుకునేది అని చెప్పనని అనుమానిస్తూ ఉంటే అప్పుడు ఏసేపుకు మాట్లాడిందంట దేవదూత. మాట్లాడి, ఇలాగా నువ్వు అనుమానించొద్దు, పరిశుద్ధాత్మ మరియ గర్భాన ఉన్నాడు అని చెప్పనని చెప్పేసి వెళ్ళిపోయిందంట. తర్వాత మరియతోటి మాట్లాడింది కదా, మరి పరిశుద్ధాత్మ తన గర్భంలోనే ఉన్నాడంటే ఈరోజు లోకరక్షకుడు
మన ఇంట్లోనే ఉన్నాడని చెప్పనని మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం ఎంత భయంలో ఉన్నప్పటికీ, ఎంత బాధలో ఉన్నప్పటికీ, ప్రతి క్షణం మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో మనలో యేసయ్య ఉన్నాడంట. నేనున్నాను బిడ్డ, నీ గర్భంలో నేను దాగి ఉన్నాను, నీ హృదయంలో నేను ఉన్నాను అని చెప్పానని ప్రతి క్షణం ఆయన సెలవిస్తున్నాడు. అంటే సంతోషంగా ధైర్యంగా ఉన్న క్షణాన నీ పక్కనే కూర్చొని నీతో నేను మాట్లాడుతున్నాను బిడ్డ, నీతోనే మాట్లాడుతున్నాను నేను. నువ్వు కలవరపడవద్దు. రాత్రివేళ సమయం నువ్వు ప్రశాంతంగా పనుకో. పగలవేళ సమయం నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి. నీకు భూమి మీద ఉన్నంతకాలం నేను నీలో ఉంటాను, నీకు పక్కనే ఉంటాను. నిన్ను ముందు కుడి పక్క వెడం పక్క నీకు వెనక కూడా నేనే ఉండి నడిపిస్తాను. నీవెన్నంటే ఉండి నీ చుట్టూ ప్రతి క్షణం అగ్ని కంచెను వేసి నేను కావలిగా ఉన్నాను. దేవదత్తలు కూడా కాదు, నేనే నీకు తోడై ఉన్నాను అని చెప్పనని దేవుడి రాత్రివేళ సమయంలో మాట్లాడుతున్నాడు. ఒక్క వాక్యం ద్వారా ఎంత లోతైన మర్వాలు దేవుడు బయలుపరుస్తున్నాడో. బిడ్డ, నువ్వు విను అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. దయాప్రాప్తురాలా అని చెప్పనంటాడు. దయాప్రాప్తురాలంటే ఎంత అదృష్టవంతులమో చూడండి. ఎంత ఘనత మనకి దేవుడు ఈ రాత్రివేళ సమయంలో ఎంత ఘనతనిచ్చాడో. ఎంతమంది బిడ్డలు అట్లా ఎంతమంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈ దినము వాళ్ళకి అదే మాట్లాడుతున్నాడు. బిడ్డ, మీరు ఎవరు భయపడమాకండి, నేనున్నాను మీకు అని చెప్పనని ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు అనమాట. మీరు ఏ విషయంలో మీరు ఎందుకు అట్లా బాధపడుతున్నారు? మీరు ఎందుకు సమస్య? నేనున్నాను కదా, నన్ను పూర్తిగా నన్ను విశ్వాసించినప్పుడు మీకు భయం ఎందుకు? మీకు భయం లేదు. అవి ఎంత బాగున్నప్పటికీ ఒక క్షణాన బలహీనపడిపోతున్నావు. బిడ్డ, నువ్వు అలాంటి బలహీన పడద్దు అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మనందరితోటి మాట్లాడుతున్నాడు. అటు వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. సంతోషంగా ఉన్న వాళ్ళు ఇంకా సంతోషపరచడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు అనమాట. ఏ సమస్య ఉన్నప్పటికీ దయాప్రాప్తురాలా అని చెప్పనని ఎంత చక్కగా చెప్తున్నాడు. శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పినంట దేవదూత. ఆ మాట చెప్పేసి దేవదూత వెళ్ళిపోయింది. కానీ ఆ మాట కన్య అయిన మరియ మాట విన్న తర్వాత మరియమ్మ అనుకుంటుందంట, ఇంతకంటే అదృష్టం నాకేముంది? ఇంతకంటే కావాల్సిన ఆనందం ఏముంది? ఆ జీవితం ఒక జీవితమా? దేవునిలో ఉండటమే మహా జీవితం. ఆ లోకంలో జీవించే జీవితం అది జీవితం కాదు. లోకరక్షకుడిని మనం ఎప్పుడైతే లోకరక్షకుడిని మనలోకి ఆహ్వానించుకుంటామో అప్పుడు ఉంటుంది ఆనందం, మహానందం. మన చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఏ ఉన్నప్పటికీ మనల్ని ఏ చెడు ముట్టదు అని చెప్పనని ప్రతి క్షణం ఎంతో సంతోషపడుతుందంట. గర్భాన పరిశుద్ధాత్మ గర్భాన వచ్చిన తర్వాత ఎంతో సంతోషం అంట, ఎంతో ఆనందం అంట. నాకు పెళ్ళి కూడా కాలేదే, నేను కన్యకనైపోయేతని, నన్ను చూసి లోకం ఏమనుకుంటుందని కూడా ఆలోచించలేదంట. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ లోక రక్షకుడు నాలో నుంచి వస్తున్నాడంటే నాకు అంతకంటే కావాల్సింది ఏదీ లేదు. అంతకంటే నాకు ఇంకా ఏమీ లేదు. నాకు అంతకంటే సంతోషము ఆనందం అంతా ఆయనలోనే నా జీవితం అని చెప్పి సంతోషపడుతుందంట. మరి ఈ దినం మనం ఎట్టున్నామో, మనం ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో మనం కూడా అలాగా జీవిస్తేనే మనలో నిజంగా మనలో దేవుడు ఉన్నాడు. యేసయ్యా నన్ను పిలిస్తే చాలు పలుకుతాడు, మొలుగుల శబ్దం వినపడిద్ది. ఆయన ఎన్ని రకాలుగా ఎవరికి ఏ విధంగా అయితే తెలియపరుస్తాడో ఆ విధంగా వాళ్ళల్లో పరిశుద్ధాత్మ నిలబడి నేనున్నాను బిడ్డ, నువ్వు భయపడమాకు, కలవరపడమాకు అని చెప్పనని ప్రతి క్షణం మనకి కావలి ఉంటాడంట దేవుడు. మరి అటువారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి ఈ దినం రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చింది చిన్న వాగ్దానం అయినప్పటికీ దాంట్లో ఎంతో లోతైన మర్మాలు, ఎంతో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నమాట. చాలా అంటే చాలా. ఆ ఒక్క విషయము ఎన్ని భయంకరాలకి సంతోషాన్ని కలిగిస్తుందో. ఒక్క క్షణం ఆ మాట వింటే మన గుండెల్లో పిరికితనం అంతా పోయి, మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క భయం పోయి ధైర్యం, మనకి ఎన్నడూ లేని ధైర్యాన్ని
ఆ క్షణము ఈ వాక్యం వినంగానే ఎంతో ధైర్యం వస్తుంది. ఎందుకంటే లోకరక్షకుడు మనలో ఉన్నాను, దయాప్రాప్తురాలా, నీవు దయాప్రాప్తురాలా అని చెప్పనని దేవదూత పిలిచినప్పుడు నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు ఎంతో సంతోషం. మరి ఇప్పుడు అట్లాగే దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. నీ పేరు ఏమిటో నాకైతే తెలియదు, కానీ నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు. ఏమని? బిడ్డా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పనని రాత్రి వేళ ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ మీ పేర్లు మీకు తెలుసు కదా, మీ పేర్లు పెట్టే దేవుడు ప్రతి ఒక్కరిని ఎంచుకుంటున్నాడు ఈ రాత్రి వేళ సమయంలో. దేవుడికి మనుషులు మనకైతే ఒకరి పేర్లు ఒకరికి తెలియవు, కానీ దేవుడికి మన పేర్లన్నీ సమస్తం తెలుసు. ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన చిత్తం లేనిది భూమి మీదకి మనం ఎవరూ రాలేమన్నమాట. కానీ అది అంతమైన వాడు ఆయనే కాబట్టి, లోక సృష్టికర్త ఆయనే కాబట్టి, మనం ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయనే కాబట్టి ఈ దినము ఎంతమంది బిడ్డలు ఎక్కడెక్కడ ఎన్ని శ్రమలు, భయంకరమైన జీవితంలో, రాక్షసత్వంలో ఉన్న ప్రతి ఒక్క బందిఖానంలో, చెరల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడి రాత్రివేళ సమయం మాట్లాడుతున్నాడు. బిడ్డ నువ్వు భయపడమాకు, నేనున్నాను, దయాప్రాప్తురాలా నీకు శుభము, ఈ దినము నీకు శుభము, ఈ దినం కాడించి ప్రతి క్షణము నీకు శుభమేను. శుభం తప్ప అశుభం అనేది నువ్వు వినవు. నిన్ను దేవుడు ఎంతో హెచ్చింపజేస్తున్నాడని చెప్పనని నాతో, నీతో, అందరితోటి, ప్రతి ఒక్కరితోటి ఈ రాత్రి వాళ్ళ సమయం దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మహాఘనంగా ఆయన నామాన్ని ఘనపరచుకోబోతున్నాడు. మన అందరి ద్వారా మహాఘనంగా ఆయన నామాన్ని ఘనపరచుకోబోతున్నాడు అనమాట. మరి రాత్రి వేళ సమయంలో ప్రియబిడ్డలారా ఎంతమంది అయితే భయపడుతున్నారో ఆ భయాన్ని అంతా దేవుని పిలవండి. ఘనమెత్తి పిలిచిన ప్రతి క్షణము దేవుడు ఎస్ఐయానని పిలిచే ప్రతి క్షణము ఆ భయాన్ని పోగొట్టి ఎవరైతే మన మీదకి దాడి చేయాలని చెప్పని ఎదురు చూస్తున్నారో వాళ్ళ మీదకి దేవుడే యుద్ధానికి వెళ్తాడు. మనకు ముందర మన యుద్ధం ఆడేవాడు యెహోవాయే కాబట్టి మనం ఒంటరి వాళ్ళమని మనం అసలు ఎప్పుడు అనుకోకూడదు. మనం ఒంటరి వాళ్ళంగా, మనుషులు శరీరంగా ఒంటరితనమైనప్పటికీ ఆత్మలు రెండుగా మనలో ఉంటాయి అన్నమాట. మనలో ఉన్న ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ, జీవం కలిగిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ ఆత్మతోటి మన ఆత్మలో నింపబడి ఉన్నాడు. మనం ఎప్పుడో మనం పిలుచుకొని ఉన్నాం. మనం పిలవక ముందే మనలో ఉన్నాడు ఆయన. పిలుచుకోగానే వచ్చాడని కాదు, మనలో మనం పిలవక ముందే దేవుడు మనలో చేరున్నాడు అనమాట. లోకరక్షకుడు మనలోనే ఉన్నాడు. మనల్ని కంటికి పాపలాగా కాపాడుతూ ఆయన మనం ఎన్నంటే ఉన్నాడు. పరలోకం వెళ్ళిపోయాడు దేవుడు, మనల్ని వదిలేశాడని చెప్పనని తెలియని వాళ్ళు, జ్ఞానం లేని వారు అనుకుంటారు. కానీ జ్ఞానం కలిగిన ప్రతి ఒక్క బిడ్డ యేసయ్య పరలోకంలో లేడు, భూమి మీదే పరలోకంలో మనం నడిపించాలని, మంచి మార్గాల్లో నడిపించాలని చెప్పనని ప్రతి క్షణం ప్రతి ఒక్క ఆత్మ చుట్టూ ఆయన కాపుదల కాసుకొని బలహీనంలో ఉన్న బిడ్డని బలంగా నిలబెట్టి, సంతోషంగా ఉన్న బిడ్డ పక్కన నిలబడి ప్రతి ఒక్క దాన్ని, తెలియని వాటిని తెలియపరుస్తూ జీవిస్తూ ఉన్నాడు. ప్రతి క్షణం మన కోసమే ప్రయాసపడుతున్నాడు. సజీవంగా పుట్టిన పసిబిడ్డ కానించి కష్టాలు పడుతూనే ఉన్నాడు. ఆఖరికి కలవరశీలలో భయంకరమైన జీవితాన్ని ఆయన అనుభవించేటప్పుడు కూడా మనల్ని క్షేమకరంగా ఉండాలి తండ్రి ఆ బిడ్డలందరని చెప్పాను దేవుడు తండ్రి చేతికి అప్పచెప్పి అప్పుడు ప్రాణం ఇచ్చాడు. అయినప్పటికీ 3వ దినం నాడు సజీవం లెక్కలో లేచి మళ్ళీ మన కోసమే మన మనుషులు మన దగ్గరికి వచ్చి ఆయన బిడ్డలారా మీరు ఇలా ఉండండి, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పనని అన్ని జాగ్రత్తలు చెప్పి మీరు ఇలా నడుచుకోండి, నా నామంలో అడిగే ప్రతి ఒక్కదానికి మీకు జవాబు వస్తుందని చెప్పేసి ప్రతి క్షణం పోరాడుతూ జీవిస్తూ మనకు అన్నిటికీ మనకి ఆయన నామంలో విజయం పొందుకుంటామని చెప్పనని వీరులుగా నేను ఎలాగ జయాన్ని పొందుకున్నానో మీరు కూడా విజయవీరులుగా జయాన్ని పొందుకుంటారు, విజయవీరులుగా మిమ్మల్ని దీవిస్తానని చెప్పనని ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి పరలోకం తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పటికీ ప్రతి క్షణం మనం ఏం చేస్తున్నామా, ఏ బిడ్డ ఎలా ఉందా, భయంగా ఉందా, భయపడుతుందా, ఏ బిడ్డకి ఏ నష్టం కలిగిందా, ఏ బిడ్డ అవసరాలతో ఉందా అని చెప్పనని ప్రతి క్షణం దేవదూతలు కావలుగా పెట్టి దేవదూతలు సహాయం చేయలేని ఎడల ఆయనే వచ్చి మనతోటి
మనం బాగా బలహీనతలో ఉండి భయంకరమైన పరిస్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ భయంకరమైన పరిస్థితిలో జీవం కలిగిన జీవాత్మ మాత్రమే మనతో ఉంటాడనమాట. మనం కొద్దిగా బలహీనంగా ఉన్న దాంట్లో దేవదూతను తోడుగా పెడతాడు. మనం ఏ అవసరతలైనప్పటికీ ఏ క్షణాన్ని ఏ కృపావరాలు మనకి కావాలో ఆ క్షణాన్ని ఆ కృపావరాల్ని మనకు దయచేస్తాడు. బలహీనంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కలగటానికి ఆ కృపావరాలను ఇస్తాడు. మన పనులు మనం చేసుకోలేని పరిస్థితిలో మనం బలహీనంగా ఉన్నప్పుడు అట్టి కృపావరాలని దయచేస్తాడనమాట. ప్రతి ఒక్కదానికి అడగాలి. మనం ఆరోగ్యం బాగలేనప్పుడు ప్రభా మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కృపావరాలను మాకు దయచేయండి అయ్యా అని చెప్పని అడగాలి. ఏ దోషం మమ్మల్ని అంటకుండా ఉండే కృపావరాలు మా మీద అభిషేకించండి ప్రభా అని చెప్పని అడగాలి. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనకు తోడయ్యి ఉంటాడంట. ఈ రాత్రివేళ సమయంలో మనకి చాలా చాలా అంటే చాలా చెప్తున్నాడు దేవుడు. ఎంతో ధైర్యంగా ఉండండి, నేను మీలోనే ఉన్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రియబిడ్డలారా, మనం ఇచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేర్చాలని చెప్పనని ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం అందరూ కలిసి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, పరలోక అధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మరి నా తండ్రి ప్రభా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి ప్రభా, నా ద్వారా నా తండ్రి ప్రభా నీ స్వరాన్ని నా బిడ్డలందరికీ అందిస్తున్నందుకే నీకు స్తోత్రం నా తండ్రి ప్రభా. ఎంతమంది బిడ్డలు ప్రభా నరకంలోనైనా నా తండ్రి ప్రభా జీవిస్తున్నారా ప్రభా, అట్టి బాధలనైనా ఆ శరల నుంచి ఆ బిడ్డలను విడిపించండి అయ్యా. ఆ బిడ్డలు భయపడుతున్న ప్రతి ఒక్క భయాన్ని వేసినాంలో తొలగించను కాక నా తండ్రి. ఆమెనయ్యా నా తండ్రి, ఆ బిడ్డల చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నీ పరిచర్య నాయన ఆ బిడ్డలు చేస్తున్న భయంకరమైన పరిస్థితుల నుంచి నాయన నా తండ్రి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. అటు వారు ఎంతమంది ఉన్నారో నా తండ్రి ప్రభా, నా తండ్రి మనుషులు రోపకాలనే ఉండి నా తండ్రి ప్రభా రక్తం తాగే నా తండ్రి నరరోపక రాక్షసుల మధ్య నాయన ఎంతమంది బిడ్డలు సువార్త అందిస్తున్నారో ప్రభా, నా తండ్రి వారిని మనసులు మార్చండి అయ్యా. ఆ చేతబడులు చేసే వాళ్ళందరూ మనసులను మార్చండి అయ్యా. ప్రశాంతమైన మనసుగా దయచేయండి అయ్యా. మాంత్రికులు అందరినీ నాయన నీ పరిశుద్ధాత్మతోనైనా నా తండ్రి నీ కృపావారాలతోనైనా ఆ బిడ్డలను అభిషేకించబడండి అయ్యి. నీ అజ్ఞాన ఆత్మతోటి వాళ్ళందరి మీద అభిషేకించి నా తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మను నింపండి అయ్యా. ప్రభా అట్టి వారు ఉంటేనైనా నా తండ్రి ప్రభా నీ నామానికినైనా కించపరచకూడదు ప్రభా, నీ నామాన్ని గణపరుచుకోవాలి. ఈ నామంలో చేసే ప్రతి ఒక్క దానినైనా ఏసు నామంలోనైనా అట్టి శరలు ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డల పరిచర్య చుట్టూనైనా జరుగుతున్నాయో, ఎన్ని గ్రామాల్లో అక్కడ నా తండ్రి ప్రభా ఈ లోకంలోనైనా ఎన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడ నా తండ్రి ప్రభా అట్టి వారు ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ ఇప్పుడే ఏసు నామంలో నా తండ్రి సంపూర్ణంగానైనా నా తండ్రి ప్రభా నన్నెత్తి నుంచి అరకళ్ళ వరకునైనా నా తండ్రి ప్రతి ఒక్క పాపదోషం తొలగించిన ఆయన నా తండ్రి నీ సువార్తలు ప్రకటించే బిడ్డగా నా తండ్రి ప్రభా ఆ బిడ్డలందరినీ నువ్వు మార్చిపోతున్నందుకే స్తోత్రం నాయన. ఆమెనయ్యా నా తండ్రి ప్రభా నీవు తప్ప ఎవరు లేరయ్యా. క్షణం భయపడుతున్న బిడ్డలందరికీ నేను విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎన్నో రకాల భయంకరమైన జీవితంలోనైనా అన్ని ఆశలు వదులుకొని నీ ఉంటే చాలన్నైనా ఆ బిడ్డ ఒంటరితనంలో ఉండి పోరాడుతుంది ప్రభా. ఆ బిడ్డకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టండి అయ్యా. నా తండ్రి ఎన్ని నిందలు వచ్చినప్పటికీ ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ నా తండ్రి భర్త చనిపోయిన బిడ్డలు చనిపోయిన ఎవ్వరూ లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా లోకులు కాకులైనా ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ నాయన నా తండ్రి ప్రభా నీ పరిచర్య వదలకుండానైనా నా తండ్రి నరరూపక రాక్షసుల మధ్యనైనా బిడ్డ నా తండ్రి ప్రభా ఒంటరితనంలో జీవిస్తున్న జీవితాన్ని తండ్రి ప్రభా నీ కంచెని వెండయ్యా. ఆ బిడ్డతో ఈ దినం నా తండ్రి ప్రభా భయంకరమైన జీవితంలో నుంచి నైనా నా తండ్రి ప్రశాంత జీవితంగా మార్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ప్రభా నీ చిత్తం ఆ బిడ్డ అక్కడే ఉండి చేయటం నీ చిత్తమైతేనైనా నా తండ్రి ఆ బిడ్డ చుట్టూ ఉండే ప్రతి ఒక్క గ్రామంలోనైనా ఎంతమంది అట్టి వారు ఉన్నారా ప్రభా ఆ భయంకరమైన మృగాలుగా నా తండ్రి మనుషులేనా తండ్రి ప్రభా భయంకరమైన జీవితాల్లో నడుస్తున్న ఆ బిడ్డలందరినీ మార్చి నా తండ్రి ప్రభా వాళ్ళందరిలో ఉన్న ప్రతి ఒక్క మాంత్రిక విద్యలన్నీ తొలగించిన ఆయన నా తండ్రి వాళ్ళల్లో ఉన్న భయాందోళనని తొలగించిన ఆయన భయంకరమైన జీవితాల నుంచి వాళ్ళు విడుదల చేయండి ప్రభా. నా తండ్రి నీ గాయపడ హస్తంతో వాళ్ళందరూ
మొదట ముట్టండి అయ్యా. వాళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్క రాక్షసుని తొలగించిన ఆయన నా తండ్రి ప్రభా మంచి బిడ్డలుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నానయ్యా. నేను ఆమెను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ఎత్తిపట్టుకోండి అయ్యా. అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ నేను ఎత్తిపట్టుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఆకాశం నా సింహాసనం అంటున్నావయ్యా, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. ఈ పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుకోండి అయ్యా. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభా, ఆ భయంకరమైన పరిస్థితులన్నీ తొలగించి ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ కృపా కాపుదలు ప్రతి క్షణం తోడుంచండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచను వెండి అయ్యా. దేవదూతలు కావులుగా పెట్టండి అయ్యా. అటు వారు ఎవరున్నప్పటికీ ఏ బిడ్డను ముట్టకూడదయ్యా. వాళ్ళ తలంపులు వాళ్ళ హృదయాలోచనలైనా ఏ బిడ్డ మీదకి రానికుండానైనా నా తండ్రి ప్రభా వాళ్ళని అక్కడ బంధించి వేయమనేసి వాళ్ళు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. వాళ్ళ చూపు కానీ వాళ్ళ మనసులు కానినైనా నా తండ్రి నిన్ను నమ్మిన బిడ్డలు ఏ బిడ్డల మీద కానీ నిన్ను నమ్మని వారు కూడా నా తండ్రి నీ దృష్టి ఎంతమంది బిడ్డల మీద పెట్టున్నావో ప్రభా, ఆ బిడ్డలందరి చుట్టూ నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా సహాయం దయచేయండి అయ్యా. ఆ తల్లి వాళ్ళ జీవితాలనైనా ఎంతమందిలో చేరి నేను నష్టపాలు చేస్తుందో ప్రభా నా తండ్రి అది వాళ్ళందరిలోంచి నైనా ఆ రాక్షసులను తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తి పట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలో నీ వెలుగు తప్పనైనా నా తండ్రి ఇంక ఏ చెడుకు స్థానం ఉండకూడదు అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి నన్నెత్తి మించి అరికెళ్ళవరు సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని కలిగించండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసి నా తండ్రి ప్రభా నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలోనైనా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డల చదువుల్లో జాబులో జీవితాల్లో దీవించండి అయ్యా. ఏ కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయో ప్రభా ఆ కొరతలన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. జాబుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నైనా జాబుల సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి అధికారుల నుంచి నైనా దయ పుట్టించిన ఆయన వాళ్ళ హృదయాలను ప్రేరేపించిన ఆయన నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా. రాసిన ఎగ్జామ్ అంతట్లోనైనా ప్రతి ఒక్క బిడ్డకు తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ఏ జాబుల కోసం రాస్తుందో ప్రభా, ఏ క్లాసుల కోసం రాస్తున్నారా ప్రభా, మరి ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప తోడుగా ఉంచినైనా ప్రతి ఒక్క బిడ్డ నోటి నిండా సంతోషం హృదయపూర్వకంగా సంతోషపడే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా వివాహానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమంది ప్రయాణిస్తున్నారు ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా. రాకపోక ప్రయాణం అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెను వేసి కాపుగా మనం ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా ఇంకా ఎంతమంది బిడ్డలు రాలేదో ప్రభా వాళ్ళందరూ చుట్టూ కూడా నీ కంచెను వేసి కాపుగా మనం ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి అయ్యా. మహిమను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం అయ్యా. ప్రభా ఏ మాట విన్నా ఏమి చేసినా నా తండ్రి ఎలాంటి భయం అనేది కలగకున్నానైనా ధైర్యాన్ని కలిగించే నా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడిన ఆయన మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి, వివేచన కలిగిన మనసును మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం అయ్యా. ప్రతి క్షణం ప్రభా అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి నీ క్షమాపణ అడుగుతున్నానయ్యా. నా తండ్రి నీ సేవలు జరిపిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలు నా తండ్రి ప్రభా నీ పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని 10 ఎత్తుపట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క సంఘంనైనా నా తండ్రి నీ నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలయ్యా. నీ బిడ్డలందరికీ నాయన నా తండ్రి ప్రభా నా తండ్రి ధైర్యాన్ని శక్తిని దయచేయండి అయ్యా. దేన్నైనా ఎదుర్కోగల శక్తిని దయచేయండి అయ్యా. నెమ్మది సమాధానం కలిగించండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఇంకా సువార్తలు అందటం లేదనైనా ఆ సువార్తలు అందటానికి సహాయం దయచేయండి అయ్యా. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. దైవ సేవకులు నా తండ్రి ప్రభా ఉదయం వేళ రాత్రి వేళ చేస్తున్న ప్రతి ఒక్క సేవలో నా తండ్రి ప్రభా రాకపోక ప్రయాణం అంతట్లోనైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నా నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రభా ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదల ఉంచండి. ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా సహాయం దయచేయండి. నా తండ్రి ఎక్కడెక్కడ నూతనంగానైనా ఇంకా నాయన మందిరాలు నా తండ్రి ప్రభా నూతనంగానైనా మొదలు పెట్టున్నారా ప్రభా మందిరాలు కట్టడంలో నా తండ్రి ప్రభా కావాల్సిన అవసరతలన్నిట్లో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి బిడ్డలనైనా సంఘ కాపరులు ప్రతి ఒక్కళ్ళనైనా ఒకరినొకరు ప్రేమించుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. లోకమంతా కలిసి ఏకమయ్యే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. అందరు కలిసి నాయన ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు నా తండ్రి ప్రభా కులమతాలు అనేది రాకుండా నా తండ్రి ప్రభా లోకమంతానైనా ఒక తండ్రి బిడ్డలుగా నా తండ్రి ప్రభ జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది కుటుంబాల్లోనైనా పక్షవాయువు వచ్చి నా తండ్రి ప్రభ అనేక రకాలుగా నైనా జబ్బులతో బాధపడుతున్నారా ప్రభా నా తండ్రి బిడ్డలకి నా తండ్రి ప్రభ
మంచిగా ఆరోగ్యాన్ని కూడా నాయన సహాయం దయచేయడానికి నాయన నా తండ్రి వాళ్ళని హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా లేని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారయ్యా. అటు బిడ్డలందరికీ వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. ప్రభా వైద్యుడి కంటే పరమ వైద్యుడు మీరయ్యా. హాస్పిటల్కి కూడా వెళ్ళవసరం లేదయ్యా, దర్శించండి అయ్యా మీ హస్తంతో ముట్టినైనా నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డనైనా ముందున్న స్థితి కంటే ఇంకా మంచి ఆరోగ్యాన్ని దయచేసినైనా ప్రతి ఒక్క బిడ్డకి నైనా సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా బాధపడుతున్నారనైనా, భయందాళనుగా ఉండారా ప్రభా, భయంకరమైన జీవితంలో ఉండారయ్యా. వాళ్ళందరినీ స్వస్థపరచండి నా తండ్రి. యెహోవా మమ్మల్ని స్వస్థపరిచాడని నాయన విశ్వాసంతో నేను సాక్షులుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి అయ్యా. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ ప్రతి ఒక్కళ్ళు ముట్టండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విడిపోయిన కుటుంబాలకు కట్టబడండి అయ్యా. నా తండ్రి ప్రభ దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ. ఈ రాత్రి సమయంలోనైనా ఎంతమంది భయపడుతూ ఉన్నారో ప్రభా, వాళ్ళ భయం అంతా తొలగించండి అయ్యా. ఎవరైతే భయపడుతున్నారో నాయన వాళ్ళకి ధైర్యాన్ని శక్తిని దయచేయండి. వాళ్ళ గృహాల చుట్టూ కాపుదలు ఉంచండి. దొంగల భయం కానీ ఏ చెడు ప్రేరేపణలు కానీ నాయన ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. తేళ్ళు పాములు కానీ నాయన ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కంచిని వేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకలను నాయన నీ హస్తం తట్టి ముట్టండి అయ్యా. నా తండ్రి ప్రశాంతమైన నిద్ర కలుగచేయండి అయ్యా. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా, తల్లి గర్భంలో పడిన బిడ్డలు కణించినైనా ముదిమి వచ్చిన బిడ్డల వరకు నా తండ్రి ప్రభా, నా తండ్రి ఏ బిడ్డని ఏ చెడు మట్టుకుండా కాపాడండి అయ్యా. ప్రతి క్షణం ప్రశాంతమైన నిద్ర కలగజేయండి అయ్యా. ప్రభా రాత్రి వేళ సమయంలో పొనుకొని ఉండగానైనా నా తండ్రి ఏ బిడ్డని ఏ చెడు మట్టుకుండా కాపాడండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా పసి బిడ్డలైనా నిద్రలే నా తండ్రి ఏమి తెలియని బిడ్డలైనా ఏమి చెప్పలేరయ్యా. నా తండ్రి ఏ చెవుల్లో కూడా నైనా ఏ విష పురుగులు పోకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ముక్కల్లో కానీ చెవుల్లో కానీ ఏ విష పురుగులు పోకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ప్రతి ఒక్క గృహంలోనైనా యెహోవా వెలుగుతో నింపబడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కాంచిన వేసి కాపుగా ప్రార్థిస్తున్నామయ్యా. ఏమి తిన్నా ఏమి తాగినైనా నిత్యం ప్రతి క్షణం తండ్రి ప్రభా, ఎప్పుడు ఎనీ టైం నా తండ్రి ప్రభా, ఏమి తిన్నా ఏమి తాగిన బలంను శక్తిని చెవుగా ప్రతి ఒక్క బిడ్డనైనా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి తినే తాగే ప్రతి ఒక్కటి నీ స్వచ్ఛమైన రొట్టె మొక్కగా ద్రాక్ష రసముగా మార్చినైనా నన్నెత్తి మంచి అరకాల వరకునైనా నూతన అవయవాలుగా మార్చమని ప్రతి ఒక్క అవయవనైనా ఎక్కడైతేనైనా ఏ అవయవాలనైనా కొదువై ఉన్నాయో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి అవయవాలుగా నూతన అవయవాలుగా మార్చిన సంపూర్ణ స్వస్థత దయచేసి పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించినైనా యెహోవా ఇచ్చిన ఆరోగ్యం అని చెప్పాను, యెహోవా ఇచ్చిన బహుమానం ఈ ఆరోగ్యం అని చెప్పానైనా నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరుచుకొని వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మళ్ళీ నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను అయ్యా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థనలో మేమేమైతే అడుగుతున్నాం ప్రభా అవన్నీ పొందుకొని ఉంటున్నామని చెప్పని నమ్ముతున్నాను అయ్యా. విశ్వాసంతో నైనా నా ప్రార్థనలకు నీవు జవాబిస్తావని నమ్మినైనా నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నామయ్యా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి సహాయం దయచేయండి. నా గర్భం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి సహాయం దయచేయమన్నైనా ఆ బిడ్డలు సాక్షాలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. గర్భంలో ఉన్న ప్రతి ఒక్క శిశువునైనా మంచి ఆరోగ్యాన్ని దయచేసినైనా బలంలో శక్తినిచ్చే నా తండ్రి పొందుకొని నా తండ్రి ఆ బిడ్డల భూమి మీదకి రావాలయ్యా. తల్లి బిడ్డలు క్షేమకరంగానైనా కాన్పులకి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డనైనా కాన్పులకి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డనైనా క్షేమకరంగానైనా తల్లి బిడ్డలు ఇద్దరు గృహాలు చేరే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి రాకపోకపోయడం అంతలో ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. వాహనాలు నడుపుకుంటాను ప్రతి ఒక్క బిడ్డనైనా సహాయం దయచేయండి అయినా. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళు వేస్తున్న ప్రతి ఒక్క పంట చుట్టూనైనా కాపుదల ఉంచండి అయ్యా. పశువుల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. జీవాల చుట్టూ కాపుదల ఉంచండి నా తండ్రి ప్రభా. ఎన్ని రకాల పంటలు వేసుకుంటున్నాను నాయన, ఏ తెగులు రానికున్నానైనా ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదల నుంచి ఆ బిడ్డలకు సహాయం దయచేస్తున్నందుకే స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా ఎక్కడనైనా ఏ వర్షం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వర్షాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. రక్షక బొట్లు వెళ్ళనైనా రాత్రి పగులునైనా నా తండ్రి ప్రభా కంటికి పాటును కూడా నాయన నిద్రపోకుండా నా తండ్రి ప్రభా ఒక్క క్షణం కూడా నాయన నిద్ర లేకుండా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి రక్షక బొట్టులో నా తండ్రి ప్రభా, నా తండ్రి మిలిటరీ బిడ్డలు కానీ నాయన పోలీస్ ఆఫీసర్ అందరూ నా తండ్రి ప్రభా వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళ కుటుంబాల్లో దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి నా రోడ్ల మీద నాయన ఎంతమంది బిడ్డలకు సహాయం చేస్తున్నారో ఆ బిడ్డలందరినీ నా తండ్రి మరింతగా నాయన దీవించి ఆశీర్వదించడం
ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి అనాథాశ్రయాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభ ఎంతోమంది సహాయం చేస్తున్నారయ్యా. అయినప్పటికీ నడి రోడ్డు మీదనైనా వస్త్రహీనులుగానైనా కడుపుకి తిండి కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ జీవిస్తున్నారయ్యా. వాళ్ళ పట్ల కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ. స్తోత్రం నాయన. నేను నామను మహిమపరచుకోండి అయ్యా. ఎక్కడెక్కడ ఎన్ని ప్రమాదాలకు గురవుతున్నారా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలంచండి అయ్యా. ఇంట్లోంచి బయటకు వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలంచండి. ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కూడా కాపుదలంచండి అయ్యా. ఇంట్లో కానీ బయట కానీ నాయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ నాయన ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో నాయన అంతమంది బిడ్డల చుట్టూ నీ కాపుదలంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి అపవాది ఏ ఒక్క క్షణం కూడా ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరు లేరయ్యా. ఎంతమంది బిడ్డలనైనా లోన్ విషయాల్లోనైనా ఎన్ని రకాల లోన్ విషయాల్లో ఎదురు చూస్తున్నారనైనా ఆ లోన్ విషయాలన్నింటిలో సహాయం దాయిచ్యమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామన మహిమపరిచే ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించని నా తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నీవు తప్ప ఎవరు లేరయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొదువు లేదయ్యా ప్రభా. నీవంటే తెలివిని వారికి కూడా నాయన రుచి చూపించండి అయ్యా. జుంటి తారల కంటే మధురమైన నీ తేనె అని యేసుని నామమ్మని రుచి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. స్తోత్రం నాయన. తెలియని వారికి తెలియపరచండి అయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి మెల్లనైన స్వరంతో నాయన ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డ చెవులు వినిపించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకినైనా అన్ని దర్శనం కలగజేయండి అయ్యా. దీవించండి అయ్యా. ఆశీర్వదించండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో నా తండ్రి ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం నాయన నా తండ్రి ప్రభా ఎంత మంచి వాగ్దానం ఇచ్చారో ప్రభా. దయాప్రాప్తురాల శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెబుతున్నావయ్యా. మరి మాకు అందరికీ నాయన మేమందరం దయాప్రాప్తులు అని చెప్పని చెప్తున్నావయ్యా. ఆ ధన్యత మాకు అందరికి ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. నా తండ్రి మాకు శుభమని చెప్పావంటే నాయన ఇంకా మా కుటుంబాల్లో నాయన ఎలాంటి చెడు జరగదు, ఎలాంటి కీడు మమ్మల్ని ముట్టదని చెప్పని చెబుతున్నావయ్యా. అట్టి కృపను మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి కృపగల తండ్రి నీ బంగారు పదములకు వేలాది వందనములయ్యా. నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండవాడు నీవేనయ్యా. నా తండ్రి మాకు ఆదరణకర్తవు నీవేనయ్యా. మాకు నివాస స్థలం నీవేనయ్యా. జయ వీరుడుగా మాకు ముందరు నేనైనా మమ్మల్ని జయాన్ని పొందుకునేవారుగా మమ్మల్ని దీవించినందుకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క దాంట్లోనైనా నా తండ్రి మేమందరం బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడ ఏ పనిలో ఉన్నప్పటికీ నాయన ఏ పని ఎలాగ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి నాయన ఆ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. మాకైతే జ్ఞానం కొదువేనైనా నా తండ్రి ప్రభా. మా జ్ఞానం సరిపోదు నాయన. నీవిచ్చే జ్ఞానం మాత్రమే కావాలి ప్రభా. నా తండ్రి అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. ఏ బిడ్డ చదువుల్లో అర్థం కాలేదని నాయన నా తండ్రి బిడ్డ బాధపడుతుందో ప్రభా. బిడ్డ చదువుల్లోనైనా మహా సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. మా గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన. మా మంచి కాపరి నీకు స్తోత్రం నాయన. దేవానికే స్తోత్రం 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 తండ్రి ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఈ దేశం నుంచి నాయన ఇతర దేశాలకు వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డను నాయన చదువుల్లోనూ జాబుల్లోనైనా నా తండ్రి ఎన్ని రకాల మంచి పనుల మీద వెళ్ళున్నారా ప్రభా. బిడ్డలందరినీ ఎత్తి పట్టుకోండి అయ్యా. ఈ లోకం మీద ప్రతి ఒక్క బిడ్డనైనా ఎంతమంది మంచి పనులు చేస్తున్నారనైనా సంపాదించిన ధనాన్నైనా ఎంతమంది మంచిగానైనా ఎదుటి వారికి సహాయం చేస్తున్నారు. వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయన నా తండ్రి నూరింతలుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామన మహిమపరచుకోండి, నీ నామన ఘనపరచుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి ప్రభా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా. ఉదయకాల సమయం అంతానైనా ఏ కుటుంబంలో అసమాధానంగా ఉందో నా తండ్రి ఆ కుటుంబంలోనైనా ఈసారి రాత్రి వాళ్ళ సమయం నుంచి నేను ప్రశాంతంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంనైనా ఏక మనసు ఏక ఆత్మ కలిగి జీవించాలయ్యా. అపవాదికి స్నానం లేకుండా నాయన ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఎన్ని ఫ్యాక్టరీలు నడుపుతున్నారు వాళ్ళందరినీ నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. సముద్రాలపైన నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి సముద్రాల్లో నాన్న జాలర్లు ఎంతమంది వెళ్తున్నారో ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా. ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి చేతి పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన సొంత పనులు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారో నాయన వాళ్ళందరికీ సహాయం దయచేయండి. చిన్న చిన్న బిజినెస్ నడుపుకుంటాను ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వ్యాపారాలు నడుపుకుంటాను ప్రతి ఒక్క బిడ్డను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఏమీ లేదన్న వారు ప్రతి ఒక్కరినైనా నా తండ్రి నీ కృప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా. నా తండ్రి ఏ బిడ్డనైనా ఆకలి పస్తులు ఉంటుందో ప్రభా, తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉందనైనా ఆ బిడ్డకునైనా నా తండ్రి కడుపు నిండా తృప్తిగా భోజనం చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ కృప దయచేయండి అయ్యా. ఏ కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రభా ఆ వ్యతిరేక పరిస్థితులన్నీ తొలగించినాను, ఆర్థిక పరిస్థితులన్నీ తొలగించినాను.
నాయన శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ఏ కుటుంబంలో సైతాన్ సోదరులతో బాధపడుతున్నారో ఆ సైతాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం అయ్యేసినాంలో అయ్యా. నా తండ్రి అప్పుల బాధలు విడిపించండి. నా తండ్రి ప్రభు ఏమున్నప్పటికీ నాయన నిందల పాలైన ప్రతి ఒక్క బిడ్డను నాయన తలెత్తుకునే జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలనైనా తల్లిదండ్రులను వదిలేసినైనా నా తండ్రి వాళ్ళు ఎంతో బాధపడుతున్న ఆ తల్లిదండ్రుల ప్రేమను నైనా మళ్ళీ రుచి చూపించమని వాళ్ళకునైనా ఆ బిడ్డలకు ఆ తల్లిదండ్రుల ప్రేమ రుచి చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా బిడ్డలను వదిలిపెట్టిన ఆ తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. అనాథాశ్రయాలలోనైనా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి వదిలేసిన ఆయన ఎట్టికి పారేసి వెళ్ళిపోతున్నారయ్యా. నా తండ్రి అట్లా జరగకూడదు అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలనైనా తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. శాంతి సమాధానం కలిగి జీవించాలయ్యా ఈ లోకం అంతా. నా తండ్రి ప్రభా నా తండ్రి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నా తండ్రి బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న పొనుకున్న తిన్న తాయిన నిద్రపోతున్నానైనా బయటికి వెళ్ళిన బయట ప్రాణాలకైనా వెళ్ళే చోటగానైనా ప్రతి క్షణం నీ కృప నీ కంచెని వేసి కాపుగా నీ కృప కాపుదల బిడ్డలందరికీ తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మాకైతే మేమేమి చేయలేమయ్యా. నా తండ్రి తాంత్రిక మాంత్రికులైనా ఎంతమంది ఉన్నారో ప్రభా వాళ్ళందరినైనా వాళ్ళందరిపైన నీ అగ్ని ఆత్మని ఇప్పుడే అభిషేకించునుగా యేసునామములో నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి ఆ బిడ్డల మనసును మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అలాంటి నరరూప రాక్షసులు ఎంతమంది జీవితాలతో ఆడుతున్నారో ప్రభా వాళ్ళ మనసును మార్చండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ప్రశాంతమైన వాతావరణం కలుగజేయండి అయ్యా. ఆ భయపడే వాతావరణం అంతానైనా నా తండ్రి అందమైన యెహోవా బృందావనంగా మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. పూల వనాలుగానైనా ఆ భయం అంతా పోయినైనా ఆనందకరమైన గంతులు ఉత్సాహ ధ్వనులతోనైనా మోత మోగాలయ్యా. నా తండ్రి ప్రభా సముద్రం పైన అలలు మోగుతున్నట్టునైనా అలలు ఎగిసి పడ్డట్టునైనా వాళ్ళు భయపడుతున్న ఆ భయాలన్నీనైనా ప్రశాంతమైన నదులు ఎలా ప్రవహిస్తాయి నాయన అలాంటి జీవితంలో వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. తేనె పాలులు ప్రవహించే చోట నా తండ్రి ప్రభా ఎంత ఆనందంగా ఉంటుందనైనా ఆనందాన్ని అక్కడ ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అలా భయపడుతున్న వాళ్ళందరికీ నైనా మంచి జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నక్సలైట్లుగా నా తండ్రి ప్రభా దొంగలుగా నా తండ్రి ప్రభా బిడ్డల జీవితాల్ని హఠాత్తుగా చంపుతున్న ప్రతి ఒక్కళ్ళ మనసులో మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ కోపానికి గురైతే నష్టపాలు అవుతారు కానీ నేను నీ ప్రేమను చూపించండి అయ్యా. నీ ప్రేమ మాత్రమే పంచండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. లోకమనే పాపంలోకి వెళ్ళకూడదయ్యా. నా తండ్రి ఎవరునైనా నీ కోపానికి గురి కాకూడదు నైనా. మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా మాత్రమే జీవించాలి కానీ నా తండ్రి ప్రభా నిన్ను కష్టపెట్టేవారుగా నాయన ఈ భూమి మీద ఏ బిడ్డ ఉండకూడదు ప్రభా. మీరు వచ్చి రాకుండా ఎత్తబడిన గుంపులోనైనా ఈ లోకం అంతా ప్రతి ఒక్క బిడ్డను ఎత్తబడిన గుంపులో ఉండాలయ్యా. పరలోకానికి సాక్షులుగా నిలబడాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. ప్రభా నీ పాదాలు పట్టుకుని నాయన కన్నీరుతో నీ పాదాలు కడుగుతున్నాను ప్రభా. మళ్ళీ గోజారి నిన్ను అడుగుతున్నాను ప్రభా. నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. ప్రభుత్వం ద్వారానైనా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి మంచిగానైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు సహాయం చేస్తున్నారా ప్రభా. నా తండ్రి వాళ్ళందరినీ ఆ బిడ్డలను నా తండ్రి వాళ్ళ కుటుంబాలను నాయన మంచిగా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి నిన్ను మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమందికి బిడ్డలకు నా తండ్రి ప్రభా స్థలాలు కానీ నైనా గృహాలు కానీ నైనా ఇంకా వాళ్ళకి కావాల్సిన అవసరతలు ఎక్కడెక్కడ ఏ బిడ్డకు అందటం లేదా ప్రభా వాళ్ళ హృదయాలను ప్రేరేపించినైనా మంచిగా వాళ్ళందరికీ సహాయం అందిలాగినైనా వాళ్ళ హృదయాలను ప్రేరేపించండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా చెప్పిన ఇవన్నీ నైనా ప్రతి ఒక్క బిడ్డకి అమలుపరిచే విధంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్ని చెప్పున్నారని ఆయన ప్రభుత్వం ధరనైనా అవన్నీ జరగటానికి కూడా సహాయం దయచేయమనయ్యా. ఏమీ లేని పరిస్థితులు ఎంతోమంది బిడ్డలు జీవిస్తున్నారు ప్రభా. మరి ప్రభుత్వం నుంచి కూడా నైనా బిడ్డలకే అట్లాంటి అనాథలు ఎంతమంది ఉన్నారని ఆయన వాళ్ళందరికీ కూడా నైనా సహాయం అందటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా నీవు మాత్రమే చేయగలుగుతావయ్యా. మనుషులు మేమేమీ చేయలేం ప్రభా. వాళ్ళ హృదయాలను ప్రేరేపించేవాడు నీవేనయ్యా. ఎట్టి వారినైనా మనసును మార్చే గొప్ప తండ్రి మీరయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి ప్రమాదం అనేది ముట్టకుండా కాపాడండి. ఎలాంటి శత్రువులు అనేది ఉండకుండా కాపాడండి అయ్యా. ఈ లోకమంతనైనా నా తండ్రి ఏక మనసు ఏక ఆత్మ కలిగి జీవించే జీవితంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రాకూడదయ్యా. ఎలాంటి అకాల చావులు రాకూడదు ప్రభా. కాని రాయనీయకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వెళ్ళి వచ్చి
గృహంలోంచి బయటకు అడుగు పెట్టినాయన మళ్ళీ గృహాలకు చేరేంత వరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి నా తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్నారో బిడ్డలను దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నాయన. నూతనంగా నాయన మొదలుపెట్టిన ప్రతి ఒక్క శుభకార్యాల్లోనైనా నా తండ్రి ఎన్ని శుభకార్యాలు మొదలుపెట్టినారో అన్నిట్లోనైనా తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది ప్రార్థన కోసం నైనా ప్రతి దినం నా తండ్రి ప్రభు అడుగుతున్నారో వాళ్ళందరికీ నా తండ్రి నీ కృప తోడుగా ఉంచి నేను ఆ బిడ్డలందరూ నాయన దేనికోసం ప్రార్థిస్తున్నారో వాటి అన్నింటిలో జవాబు దయచేయమని నీ చిత్తానుసారంగా అడిగే ప్రతి ఒక్క దాంట్లో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. యథార్థమైన జీవితంలో దీన మనసు కలిగి జీవించే జీవితంలో అడిగే ప్రతి ఒక్క దానినైనా నా తండ్రి నీ నామను మహిపరుచుకునే విధంగా ఆ బిడ్డల ప్రార్థనలు ఆలకించి నా తండ్రి ప్రభ దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. పరిచర్లు ఇంకా నా తండ్రి ప్రభ ప్రేరేపించండి అయ్యా. ఎక్కడెక్కడ ఎంతమందినైనా ప్రేరేపిస్తావునైనా నా తండ్రి సేవకులుగా నిలబెట్టండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకుడినైనా మెండారుగా ఎత్తు పట్టుకోండి అయ్యా. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనులనైనా దీవించండి అయ్యా. ఏ తలంపులనైనా ఆ బిడ్డలకు ఉన్నాయో ప్రభ వాటన్నిటి సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి మేము ఏ పాటి వారమయ్యా, ఏ పాటి మరమయ్యా, ఒట్టి వారమయ్యా, మట్టి వారమనైనా అయినప్పటికీ నా తండ్రి ప్రభా నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నామయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా సేవకులందరికీ సహాయం దయచేయండి. ఎక్కడెక్కడ నూతనంగానైనా నా తని మందిర ఆవరణలు జరుగుతున్నాయి వాళ్ళందరికీ కావాల్సిన కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చేస్తున్న పనులన్నింటిలోనైనా మంచి బిడ్డలకి నైనా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయమని నా తండ్రి నీ బలమును శక్తి నా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా. నీ నామను మహిపరచుకొని నీ నామను గణపరచుకొని నైనా ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదలంచండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అని. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ఏ దొంగల భయం, ఏ చెడు ప్రేరేపణలైనా, ఏ విష పురుగులు, ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. గృహాల చుట్టూ కాపుదలంచండి. గృహంలో కూడా నీ వెలుగుతో నింపబడండి. దేవదత్తలను తోడుగా పెట్టండి అయ్యా. సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలకు నైనా ప్రతి ఒక్కరికి నాయన నీ తోడు సహాయం దయచేయం ప్రభా. స్తోత్రం తండ్రి. స్తోత్రం నైనా. ప్రతి ఒక్క ప్రయాణంలో నీ తోడించండి అయ్యా. నా తండ్రి జాబ్లో చేరాం కానీ పర్మనెంట్ అవ్వలేదని చెప్పిన బాధపడుతున్న వారి కోసం కూడా నేను నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. పర్మనెంట్ అవ్వడానికి సహాయం దయచేయండి. ఎంతమంది బిడ్డల జాబుల కోసం ఎదురు చూస్తున్నారా ప్రభా నా తండ్రి వాళ్ళని ప్రేరేపించండి అయ్యా. వాళ్ళ హృదయాలను ప్రేరేపించినాను. ఏ బిడ్డ ఏ చదువుకు సంబంధించి ఏ చదువు అయితే చదువుకొనున్నారా ప్రభా ఆ చదువుకు సంబంధించిన జాబుల కోసం ఎదురు చూస్తున్నారా ప్రభా ఆ బిడ్డలు అందరికీ నైనా ఆ జాబులు ఏ బిడ్డకి ఏ జాబ్ కావాలనైనా ఆ జాబ్ అందే భాగ్యం దయచేయండి అయ్యా. అధికారులకు దయ పొట్టించండి అయ్యా. వాళ్ళ హృదయాలను ప్రేరేపించండి అయ్యా. ఏ బిడ్డకి ఎక్కడి నుంచి రావాలో జవాబునైనా నా తండ్రి నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నామయ్యా. మనుషులను పట్టుకున్న మేమేమీ చేయలేము నాయనా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లోనైనా నా తండ్రి మహాభివృద్ధి పొందే విధంగా యెహోవాను ఆశ్రయించి వదులుకున్న వారుగా కాకుండా నా తండ్రి ప్రభా యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదని చెప్పను నాయన. నమ్మే విశ్వాసంగా నేను నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నేను నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి నిన్ను నమ్మిన వారు ఎవరునైనా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకూడదు అయ్యా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తావని, నూతన కార్యాలు నా తండ్రి జరిగిస్తావని చెప్పని నమ్మి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబడాలయ్యా. అటు కృపను నువ్వు దయచేస్తున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి దీవించండి అయ్యా. నీ వైపు ఎంతమంది చూస్తున్నారు నైనా, మనుషుల వైపు కాకుండా నీ వైపు చూసి అడిగే ప్రతి ఒక్కరికి నైనా సహాయం దయచేయండి అయ్యా. నిన్ను అడగని వారికి కూడా నైనా సహాయం దయచేయండి అయ్యా. మీ నామాన్ని రుచి చూపించి నా తండ్రి నీ సన్నిధికి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ అవసరతలతో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ నామాన్ని మహిపరచుకోండి అయ్యా. మరి రాత్రి సమయంలోనైనా ప్రతి ఒక్క గృహ చుట్టూ కంచెని వెండి ఉదయకాల సమయంనైనా ఏ బిడ్డైతే ముందు లెగుస్తుందనైనా వాళ్ళ పెట్టే ప్రతి ఒక్క పాదాలకు ముందునైనా నీ పాదాలు నైనా పెట్టి నా తండ్రి ప్రభా మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేయండి. నూతన మార్గాలుగా తెరవబడండి. దీవించండి నా తండ్రి. బిడ్డలందరూ చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా రేపు ఉదయకాల సమయంలోనైనా నా తండ్రి ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆ బిడ్డలను దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ఆయన. జయ వీరుడుగా ముందుండి నడిపించండి అయ్యా. ఇంట్లో కానీ బయటగా నాయన జయాన్ని, విజయాన్ని పొందుకొని రావాలయ్యా. ఎక్కడ బయటికి వెళ్ళా ఇంట్లో ఉన్నా కానీ ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా, ఏ చెడు దృష్టి ముట్టకుండా నా తండ్రి ప్రభా కాపాడండి అయ్యా. అపవాది కలిగించి ఏ చెడు ఏ బిడ్డని ముట్టకుండా కాపాడండి అయ్యా. బయటికి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ క్షేమకరంగా గృహాలకి తిరిగి వచ్చేంతవరకు ఏ ఆపద ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రభా వాళ్ళకి తెలిసి తెలియక నన్ను చేసే ప్రతి ఒక్క పొరపాట్ల వల్ల నేను క్షమాపణ అడుగుతున్నాను అయ్యా. నీ పాదాలు పట్టుకొని నేను క్షమాపణ అడుగుతున్నాను ప్రభా. మంచి దారికి నడవటానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంతోమంది బిడ్డలైనా వ్యసనాలకు అలవాట్లు పడినైనా ప్రయాణాల్లో నా తండ్రి ప్రభా భయంకరమైన ప్రమాదాలకు గురవుతున్నారు ప్రభా. అటు కాకూడదునైనా ప్రతి ఒక్క కుటుంబంనైనా సంతోషంగా ఉండాలయ్యా. నా తండ్రి శాంతి సమాధానం కలిగి జీవించాలయ్యా. ఆరోగ్యం ఆయుష్ను పొందుకొని జీవించాలి ప్రభా. నా తండ్రి మంచి మార్గాన్ని నడిచే భాగ్యాన్ని దయచేయమని నా బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి
నా తండ్రి ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా మంచిగా నైనా సమాధానకరంగా ఉండే బాగా దయచేసి నైనా సంతోషంగా జయవీరులుగా గృహాలకి మళ్ళీ తిరిగి వచ్చే అంతవరకు నీ కాపుదలు ఉంచండి ప్రభా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ఎన్ని రకాల వాహనాలు నడుస్తున్నాయి అన్ని రకాల వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. ఆకాశంలో కానీ నా తండ్రి ప్రభా, సముద్రాల పైన కన్నా భూమి మీద కానీ నడుస్తున్న ప్రతి ఒక్క ప్రయాణంలో నీ కాపుదలు ఉంచండి. ఏ బిడ్డని ఏ చెడు ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. నీ చల్లటి ప్రేమ మాత్రమే పంచండి అయ్యా నా తండ్రి. నీ ప్రేమ మాత్రమే ఉండాలయ్యా నా తండ్రి. ఈ భూమి మీద నీ ప్రేమే ఉండాలయ్యా నా తండ్రి ప్రభా. భయంకరమైన జీవితాలను విడుదల కలిగించండి అయ్యా బిడ్డలందరికీ నా తండ్రి. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా నా తండ్రి ప్రభా. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ సమయాన్ని నాయన అందరితో కలవటానికి నాకు ఇచ్చిన భాగ్యం బట్టి మీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా దీవెన మేలులు పొందుకోవాలయ్యా. నీ స్వరం విని నాయన ఆశీర్వాద మేలులు పొందుకోవాలయ్యా నా తండ్రి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి స్వరం వింటున్నారు వాళ్ళందరూ దీవించండి అయ్యి. నీ స్వరంగా బిడ్డలందరికీ నా తండ్రి నీ దీవెన ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోవాలయ్యా. అటు కృపను దయచేయమనైనా ప్రార్థిస్తున్నామయ్యా. నామములోనైనా నా తండ్రి ప్రభా. మా ప్రార్థనలన్నీ నైనా నువ్వు నమ్మి నా తండ్రి ప్రభా నువ్వు ఆలకిస్తున్నావని నమ్ముచున్నాం ప్రభా. నా తండ్రి మా ప్రార్థనలన్నిటికీ శీఘ్రమే జవాబులు ఇస్తున్నామని నమ్మినైనా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనములు.